ఇశ్రాయేలీలు అతారీయుల మార్గమున ప్రయాణమై కనానీయుడైన అరాదు రాజును యుద్ధములో దేవుని సహాయం వలన జయించిరి. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. అప్పుడు ఇశ్రాయేలీలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపగా అవి కరిచినందున అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి వారి పాప విషయమై పశ్చాత్తాపడి సర్పములు తొలగిపోనట్లు యెహోవాను వేడుకొనమనిరి. మోషే యెహోవాకు ప్రార్థించెను. యెహోవా సెలవు ప్రకారం మోషే ఇత్తడి సర్పమును చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పము కాడు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిర్ధారించి చూచినందున బ్రతికెను. ఇశ్రాయేలీలు బెయేరుకు వచ్చినప్పుడు యెహోవా జనులను పోగజేయము, నేను వారికి నీళ్ళిచ్చేదనని మోషేతో చెప్పగా వారి అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు ఆ బావిని త్రవ్విరి. మరియు యెహోవా మోషేతో, ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని, దాని స్వాధీనపరచుకునుము. నేడు నేను నీ వలని భయము వెరుపు ఆకాశము క్రిందనటువంటి సమస్త దేశముల వారికి పుట్టింప మొదలుపెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారం విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురనెను. యెహోవా సెలవిచ్చిన విధముగా మోషే హెష్బోను రాజైన సీహోను నదుకు దూతలను పంపి, నన్ను నీ దేశము గుండా దాటిపోనిమ్ము, కుడి ఎడమలకు తిరుగక త్రోవనే నడిచిపోయేదము. రోకలు తీసుకుని తినుటకు భోజన పదార్థములు నీళ్లను ఇమ్ము. ఏసావు సంతానపు వారును మోయాబీలను నాకు చేసినట్లు కనాను చేరుటకై యోర్దాను దాటు వరకు కాలినడకనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించెను. యెహోవా సీహోను హృదయమును కఠినపరచగా సీహోను ఇశ్రాయేలుతో యుద్ధమునకు వచ్చాను. దేవుని సహాయం వలన ఇశ్రాయేలీలు అతని సమస్త జనమును జయించి వారి సొత్తును దోచుకునిరి. మరియు ఇశ్రాయేలీలు తిరిగి బాషాను మార్గమును వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరూ ఎద్రెయేలులో యుద్ధమునకు రాగా యెహోవా మోషేతో, అతనికి భయపడకము, అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించున్నాను. హెష్బోను రాజుకు చేసినట్లు మీరు ఓగునకును కూడా చేయమని చెప్పాను. దేవుడు సెలవిచ్చిన దాని ప్రకారం ఇశ్రాయేలీలు బాషాన్ రాజైన ఓగును హతము చేసిరి. తర్వాత ఇశ్రాయేలీలు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునటువంటి మోయాబు మైదానములు దిగిరి. షిత్తీములో దిగిన ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. మోయాబు స్త్రీలు తమ దేవతల బలులకు ఇశ్రాయేలీల ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఇశ్రాయేలీలు బయల్పెయోరును అన్య దేవతతో కలుసుకున్నందున యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకుని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద నుండి తొలగిపోనని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేలీల న్యాయాధిపతులందరినీ పిలిపించి మీలో ప్రతివాడును బయల్పెయోరుతో కలుసుకున్న తన వశములను వారిని చంపాలని చెప్పాను. ఇదిగో మోషే కనుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క కనులెదుటను ఇశ్రాయేలీలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చాను. యాజకుడైన అహరోను మనవడను ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకుని పోనట్లు పొడిచాను. అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగుల చేత చనిపోయిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడను ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేనిదనని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపం మళ్లించాను గనుక నేను ఓర్వలేకయుండి ఇశ్రాయేలీలను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేర్చున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతని సంతానముకును కలిగి ఉండును. ఏలనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు, వారిని బాధపెట్టి హతము చేయుడని చెప్పాను. ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఇలాగ సెలవిచ్చెను,
మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజంలోనూ 20 ఏండ్ల మొదలుకొని పైప్రాయం కలిగిన ఇశ్రాయేలులో సేనగా బయలు వెళ్ళు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడు ఎలియాజరును ఇశ్రాయేలీలు మోయాబు మైదానములలో యెరికో యుద్ధనున్న యోర్దాను దగ్గర నుండిగా జనసంఖ్యను చేయడని వారితో చెప్పిరి. ఇశ్రాయేలీలలో లెక్కింపబడిన వీరు 6,01,730 మంది. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, లెక్కింపబడిన వారి పేర్ల చొప్పున ఆ దేశమును ఇశ్రాయేలులకు స్వాస్థ్యంగా పంచిపెట్టవలను. ఎక్కువ మందికి ఎక్కువగాను తక్కువ మందికి తక్కువగాను దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రమునకు స్వాస్థ్యమునియవలెను. అప్పుడు మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద మోషే మరియు ఎలియాజరు ఎదుటను ప్రజల ఎదుటను నిలిచి, అరణ్యములో పాపం బట్టి మరణించిన వారి తండ్రి యొక్క పేరు మాసిపోకుండానట్లు అతని స్వాస్థ్యమును మాకు దయచేయమనిరి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనము చేసి వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారికి చెందచేయవలెను. మరియు యెహోవా మోషేతో, నీవు ఇశ్రాయేలులతో ఇట్లా చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని స్వాస్థ్యమును వాని కుమార్తెకు చెందచేయవలెను. వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యమును ఇవ్వవలెను. వానికి అన్నదమ్ములు లేని ఎడల వారి భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇవ్వవలెను. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యమును ఇవ్వవలెను. వాడు దాన్ని స్వాధీనపరచుకునను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడ. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశమును చూడము. నీవు దాన్ని చూసిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులో చేర్చబడదువు. ఎలైనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నులెదుట నన్ను పరిశుద్ధపరచగా నా మీద తిరుగుబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందులి కాదేశులోనున్న మిరీబానిలే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకూడనట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండటకై సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడని యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతన్ని తీసుకుని అతని మీద నీ చేయి ఉంచి యాజకుడుగా ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతడిని నిలబెట్టి వారి కన్నులెదుట అతనికి ఆజ్ఞయము. ఇశ్రాయేలీల సర్వ సమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. అతడును అతనితో కూడినటువంటి ఇశ్రాయేలులందరూ అనగా సర్వ సమాజమును అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. యెహోవా మోషేకు జనులు అర్పించవలసిన అర్పణలు, నిత్యమైన దహన బలి, విశ్రాంతి దినమున అర్పించవలసిన దహన బలి, మొదటి దినమున అర్పించవలసిన దహన బలి, పస్కా దినమున అర్పించాల్సిన దహన బలను గూర్చి మరియు 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అని ఏ పని చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము అందు అర్పించవలసిన దహన బలను గూర్చి, ప్రాయశ్చిత్త దినమును అర్పించాల్సిన బలి, ప్రారంభముల పండుగ దినమును అర్పించాల్సిన దహన బలి గూర్చి సెలవిచ్చెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలుతో సమస్తమును తెలియజెప్పెను. మరియు మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాధిపతులతో యెహోవాకు మొక్కుకొనిన యెడల దానిని ఉల్లంఘించకూడదనెను. స్త్రీల మొక్కుబడులను స్థిరపరచు పద్ధతిని అనగా 30వ అధ్యాయంలో భర్తను గూర్చి, భార్యను గూర్చి, బాల్యమున తండ్రి ఇంటినటువంటి కుమార్తెను గూర్చి తెలియజెప్పాను. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. ఆ తర్వాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడదు అని మోషేకు సెలవీయగా, మోషే ప్రజలతో, మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదకి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయనట్లు ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి ఒక్కొక్క గోత్రమునకు 1000 మందిని పంపవలను. అట్లు 12,000 మంది యుద్ధమునకు ఏర్పరచబడగా మోషే వారిని ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బోర్లను యుద్ధమునకు పంపెను.
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారందరిని చంపిరి. తర్వాత వారు మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు ఇశ్రాయేలుల సర్వ సమాజమునొద్దకును చెరపట్టబడిన వారిని అపకరణములను ఆ కొల్లసొమ్మును తీసుకుని రాగా, మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరూ వారిని ఎదుర్కొనుటకు పాళెములో నుండి వెలుపలకు వెళ్ళిరి. అప్పుడు మోషే యుద్ధ సేనల నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులకు సేనా నాయకుల మీద కోపపడెను. మోషే వారితో, మీరు ఆడవారినందరినీ బ్రతుకునిచ్చితురా? ఇదిగో, బిలాము మాటను బట్టి పెయేరు విషయంలో ఇశ్రాయేలుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉంటుంది కదా. కాబట్టి మీరు పిల్లలతో ప్రతి మగవానిని, పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతకనీయుడి. మరియు మోషే వారితో అపవిత్రత నుండి పవిత్రపరుచుకున్నట్టును గూర్చి, అగ్నిలో చెడని వస్తువుల, నీటిలో పవిత్రపరచబడే వస్తువుల యొక్క శుద్ధిని గూర్చి, మరియు వారు ఉపయోగించిన బట్టలు వస్తువుల గూర్చిన శుద్ధిని గూర్చి, పరిశుద్ధులైన తర్వాత పాళంలోనికి రావచ్చినటువంటి సంగతిని గూర్చి తెలియజెప్పాను. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చును, నీవును యాజకుడని ఎలియాజరును సమాజం యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను, మనుషులనేమి పశువులనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి 2 భాగములుగా చేసి యుద్ధమునకు పూనుకుని సేనగా బయలుదేరిన వారికి సగమును, సర్వ సమాజమునకు సగమును పంచిపెట్టవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. మరియు సహస్రాధిపతులను శతాధిపతులను మోషే యొద్దకు వచ్చి, యెహోవాకు ప్రతిష్టార్పణముగా మాకు దొరికిన బంగారు నగలను, గొలుసులను, పతకములను యెహోవాకు అర్పణగా తెచ్చున్నామని చెప్పగా, మోషే ఎలియాజరును నగలుగా చేయబడిన ఆ బంగారమును వారి యుద్ధను తీసుకుని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమును ఉంచిరి. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక వారు వచ్చి మోషేను, యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో, ఇశ్రాయేలుల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము, నీ సేవకులమైన మాకు మందులు కలవు. కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మను యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యము ఇయ్యమనగా, మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ, నీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళకుండినట్లు మీరేల వారి హృదయములను అధైర్యపరచుదురు అని దేవుని కోపము మరల ఇశ్రాయేలుపై రాకుండానట్లు వారిని నివారింపజూశాను. అందుకు వారు అతని ఎదుగు వచ్చి, మేము ఇక్కడ మా మందుల కొరకు దొడ్లను, మా పిల్లల కొరకు పురములను కట్టుకుందాము. ఇశ్రాయేలీయులను వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందే వరకు మా ఇండ్లకు తిరిగి రాము. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలుల దృష్టికిని నిర్దోషులైందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారవుదురు గనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకొనండి. మీరు మీ పిల్లల కొరకు పురములను, మీ మందుల కొరకు దొడ్లను కట్టుకుని మీ నోటి నుండి వచ్చిన మాట చొప్పున చేయుడనను. అందుకు గాదీయులను రూబేనీయులను మోషేతో, మా ఈలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమని మేము చేసేదము. కాబట్టి మోషే వారిని గురించి యాజకుడైన ఎలియాజరుకును, నూను కుమారుడైన యెహోషువకును, ఇశ్రాయేలు గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానుకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, గాదీయులను రూబేనీయులను అందరూ యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్దాను అవతలకు వెళ్ళిన ఎడల ఆ దేశము మీ చేత జయింపబడిన తర్వాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యంగా ఇవ్వవలెను. అయితే వారు మీతో కలిసి యోధులై ఆవలికి వెళ్ళని ఎడల వారు కనాను దేశమందే మీ మధ్యను స్వాస్థ్యములను పొందుదరనగా, గాదీయులను రూబేనీయులను యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదము. అప్పుడు మోషే వారికి, అనగా గాదీయులకును రూబేనీయులకును యోసేపు కుమారుడిన మనిషి అర్ధగోత్రపు వారికిని అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును, బాషాను రాజైన ఓగు రాజ్యమును, దాని ప్రాంత పురములలో ఆ దేశమును చుట్టూ నుండి ఆ దేశ పురములను ఇచ్చెను. యెహోవా సెలవిచ్చిన ప్రకారం మోషే వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను రాసెను. యెరికో యుద్ధ అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీరు యోర్దానును దాటి కనాను దేశమును చేరిన తర్వాత
ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనం చేసి వారి పోత విగ్రహములని నశింపజేసి వారి ఉన్నత స్థలములని పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకుని దానిలో నివసింపవలెను. మరియు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకునవలెను. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచెదరో వారు మీ కనులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములు మిమ్మల్ని బాధ పెట్టెదరు. మరియు యెహోవా మోషేకు ఇశ్రాయేలులు పొందబోవు దేశం యొక్క సరిహద్దులను వివరించి చెప్పగా మోషే ఇశ్రాయేలులతో, మీరు పొందబోచిన దేశం ఇది. యెహోవా 9 గోత్రములకును అర్ధ గోత్రములకును దీనిని ఇయ్యవలెనని ఆజ్ఞాపించెను. ఎందుకనగా రూబేనీయులను గాదీయులను తమ తమ స్వాస్థ్యములు పొందితిరి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, కనాను దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజరును యెహోషువయు మరియు ప్రతి గోత్రము నుండి ఒక్కొక్క గోత్ర ప్రధానుని ఏర్పరచుకునవలెనని సెలవిచ్చెను. మరియు దేవుడైన యెహోవా మోషేకు ఇశ్రాయేలులు తాము పొందబోవు స్వాస్థ్యముల నుండి లేవీయులకు ఇవ్వవలసిన పురములను వాటి చుట్టూనున్న పల్లెలను గూర్చి వాటి కొలతలను గూర్చి సెలవిచ్చెను. మరియు లేవీయులకు ఇచ్చు పురములలో 6 ఆశ్రయ పురములుండవలెను. నరహంతకుడు వాటిలోనికి పారిపోయినట్లుగా వాటిని నియమింపవలెను. వాటి పల్లెలతో కూడా మీరు లేవీయులకు ఇవ్వవలసిన పురములు 48. మరియు దేవుడు మోషేతో, నరహత్య దేశమును అపవిత్రపరచును. నరహత్య చేసిన వాడు దేశములు వండుకున్నట్లుగా వారి కొరకై ఆశ్రయపురములు ఏర్పరచవలెను. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలుల మధ్య నివసించుచున్నాను. యోసేపు పుత్రవంశములలో మాకీరు కుమారుడును మనషే మనుడైన గిలాదు యొక్క పుత్రవంశముల పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇశ్రాయేలుల పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాట్లాడి ఇట్లనరి, మా సహోదరుడైన సెలెపెహాదు స్వాస్థ్యములను అతని కుమార్తెలకు ఇయ్యవలెనని యెహోవా మోషే ద్వారా సెలవిచ్చెను. అయితే వారు ఇశ్రాయేలులో వేరు గోత్రముల వారిని ఎవరైనా పెండ్లి చేసుకునే ఎడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యము నుండి తీయబడి వారు కలుసుకుని వారి గోత్ర స్వాస్థ్యములో కలపబడి మాకు కలిగిన స్వాస్థ్యం నుండి తొలగిపోవును. అప్పుడు మా గోత్ర స్వాస్థ్యము తగ్గిపోననిగా మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించేట్లను యోసేపు గోత్రికులు చెప్పిన న్యాయమే. యెహోవా సెలోపెహాదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా, వారు తమకు ఇశ్రాయేలు వారిని పెళ్లి చేసుకుని వచ్చును కానీ వారు తమ తండ్రి గోత్రపు వంశములోనే పెళ్లి చేసుకుని వలెను. ఇశ్రాయేలుల గోత్రములలో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశములోనే పెళ్లి చేసుకుని వలెను. స్వాస్థ్యము ఒక గోత్రము నుండి వేరొక గోత్రమునకు పోకూడదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలెపెహాదు కుమార్తెలు చేసిరి. యెరికో యొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషే చేత ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన విధులు ఆజ్ఞలు ఇవే. 120 సంవత్సరములు నిండిన మోషే 40 సంవత్సరములు అరణ్య ప్రయాణమును దాటి వచ్చెను. వాగ్దాన దేశమును స్వంతం చేసుకున్నటకు ఆయతపడుచున్న ఇశ్రాయేలీయుల 2వ తరము వారిని సాగనంపు ఉపదేశమే ద్వితీయోపదేశ కాండం. ద్వితీయోపదేశ కాండమందు మోషే చేసిన ఉపదేశమును 3 భాగములకు వివరించవచ్చు. మొదటి భాగము 1వ అధ్యాయం మొదలుకొని 4వ అధ్యాయం 43 వరకు. లేవియ కాండము సంఖ్యాకాండముల సంక్షేపమే మొదటి 3 అధ్యాయాలు. 4వ అధ్యాయం 43 వరకు దైవ ప్రమాణముల యొక్క ముఖ్యత్వమును గూర్చి మోషే ప్రకటించెను. 2వ ప్రసంగమునందు అనగా 5వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు మోషే 10 ఆజ్ఞలు వివరణించాను. మరియు 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం 17 వరకు యాజకులకు కట్టడలను, అలాగే 16వ అధ్యాయం 18వ వచనం నుండి 26వ అధ్యాయం 19 వరకు గల అధిక భాగములో దేవుడు సమాజానికి ఇచ్చిన చట్టములను ఉపదేశించాను. 3వ ప్రసంగమునందు అనగా 27వ అధ్యాయం నుండి 33 అధ్యాయం వరకు ఇశ్రాయేలుల భవిష్యత్తును గురించిన ప్రవచనాలు, విధేయత ద్వారా వచ్చు ఆశీర్వాదాలను గూర్చి మరియు అవిధేయత ద్వారా కలుగుబో శాపల గురించి చెప్పాను. దేవుని ఆజ్ఞలను గైకొనుటకు మోషే పిలుపునిచ్చెను. మోషే ఇశ్రాయేలందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరల ఇట్లనెను, నేడు నేను 120 ఏండ్ల వాడని ఉన్నాను. ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చు ఉండలేను. ఈ యొర్దాను దాటకూడదని యెహోవా నాతో సెలవిచ్చెను. అయితే మోషే ఇశ్రాయేలీయులతో కనానీయులకు భయపడకూడని దేవుని నామమును బట్టి ధైర్యపరచెను. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయనను విడువడు, నేను ఎడబాయడు.
భయపడకుమని చెప్పాను. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథం ముందు శాంతముగా వ్రాయటం ముగించిన తరువాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయే లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని మీ దేవుడని యెహోవా నిబంధన మందసం ప్రక్కన ఉంచుడి. అది అక్కడ నీ మీద సాక్ష్యముగా ఉండును. మరియు ప్రతి 7వ సంవత్సరమున నీ దేవుడని యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలులందరూ ఆయన సన్నిధిని పర్ణశాలలుగా పండుగ ఆచరించినప్పుడు ఇశ్రాయేలు ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపించవలెను. మరియు యెహోవా, చూడుము, నీ మరణ దినములు సమీపించను. నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞాపించినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువడని మోషేతో సెలవీయగా, మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి. యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారు నడమునందరో ఆ అన్యజనుల మధ్యన వ్యభిచారులై ఆ అన్య దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధనగుదును. ఆ దినమున వారు, మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున గదా ఈ కీడులు మనకు సంభవించినని అనుకుందరు. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలుల మీద నాకు సాక్షార్థం ఉండినట్లు దానిని వారికి కంఠాపాఠముగా చేయించుము. అదేవిధంగా మోషే ఇశ్రాయేలు ప్రజలందరికీ హితోపదేశం చేసెను. అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను. మోషే యెహోషువయు వ్రాసిన కీర్తన మాటలన్నిటినీ ప్రజలకు వినిపించిరి. మరియు మోషే ఇశ్రాయేలుతో, నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనసులో పెట్టుకుని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకునవలనని ఆజ్ఞాపించవలెను. ఇది మీకు జీవమే అనెను. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను, యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందు నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలులకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి ఆ కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. తవసరడను మోషే మృతి పొందక మునుపు మొదట యెహోవా మహిమను వివరించి ఆ తర్వాత 12 గోత్రముల వారిని దీవించెను. ఆ తర్వాత మోషే యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరముకెక్కెను. అప్పుడు యెహోవా కనాను దేశమును మోషేకు చూపించెను. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. బెత్మెయేరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడుగలవాడు. అతనికి దృష్టి మాంద్యం లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఇశ్రాయేలీలు మోయాబు మైదానములలో మోషేని బట్టి 30 దినములు దుఃఖము సలపగా మోషేని గురించిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను. మోషే తన చేతులను నూను కుమారుడని యెహోషువ మీద ఉంచి ఉండిన గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెను వాటి విషయంలోనూ ఆ బాహుబలమంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలులందరి కనులెదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇంతవరకు పుట్టలేదు.